హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఐఓటీ సెక్యూరిటీ ఎలిమెంట్స్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఎలిమెంట్స్ ఆఫ్ ఐఓటీ సెక్యూరిటీ. సో మనకి ఇక్కడ చూడండి, అథెంటికేషన్ ఫస్ట్ వన్ వచ్చేసి, అండ్ సెకండ్ ఎలిమెంట్ వచ్చేసి యాక్సెస్ కంట్రోల్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి డేటా సెక్యూరిటీ, ఫోర్త్ వన్ వచ్చేసి నాన్ రిపిటేషన్, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్. సో ఇవేంటి మనకి 5 ఎలిమెంట్స్ ఫర్ ఐఓటీ సెక్యూరిటీ అని చెప్పొచ్చు. సో వీటి గురించి మనం వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటి, అథెంటికేషన్. సో అథెంటికేషన్ అంటే ఏంటి అంటే సెక్యూర్ కనెక్షన్ని యూజర్కి అండ్ సర్వర్కి మధ్య ఎస్టాబ్లిష్ చేయడానికి మనకి ఈ అథెంటికేషన్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్, ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అథెంటికేషన్ రిఫర్స్ టు వే టు సెక్యూర్లీ అండ్ కనెక్టివిటీ యాక్సెస్ connected devices such as smart homes, autos, ట్రాన్స్పోర్టేషన్స్, హబ్స్ అండ్ వర్క్ ప్లేసెస్ అని చెప్తున్నాం. సో ఏంటి, ఇక్కడ యూజర్కి అండ్ సర్వర్కి మధ్య కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, ఒక సెక్యూర్ కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మనకి అథెంటికేషన్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. సో యూజర్ అనేది ఐఓటీ డివైజెస్ యూజర్ సర్వర్ని యాక్సెస్ చేయాలి అన్నప్పుడు అథెంటికేషన్ ప్రాసెస్ అనేది సెక్యూర్ కనెక్షన్ అనేది ఉండాలి. సో అప్పుడే అక్కడ యూజర్కి అండ్ సర్వర్కి మధ్య కమ్యూనికేషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. సో యూజువల్లీ మనము యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ని యూజ్ చేసుకుని అథెంటికేషన్ అనేది ఉంటుంది మెయిన్గా. ఇక్కడ చూడండి, యూజువల్లీ ఇట్ ఈస్ డన్ విత్ ది యూజ్ ఆఫ్ ఏ యూజర్ ఐడి అండ్ డిజిటల్ సిగ్నేచర్ అని చెప్తున్నాం. సో ఏదైనా ఐడి అండ్ పాస్వర్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఇది వచ్చేసి మనకి అథెంటికేషన్ గురించి. సో ఇప్పుడు నేను ఒక డయాగ్రామ్ చూపిస్తాను. సో అది చూస్తే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది కనెక్షన్ అనేది ఏ రకంగా ఎస్టాబ్లిష్ అవుతుంది ఏంటి అని చెప్పి. సో ఇక్కడ చూడండి, డివైస్ అండ్ సర్వర్. సో ఫస్ట్ డివైస్ సర్వర్ ఉంది కదా ఇక్కడ. సో ఫస్ట్ డివైస్ సర్వర్తో కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. చూడండి, ఫస్ట్ పాయింట్ ఎస్టాబ్లిష్ కనెక్షన్ అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ ఏంటి, వన్స్ రిక్వెస్ట్ అనేది సర్వర్ తీసుకున్న తర్వాత ఇక్కడ సర్వర్ ఏం చేస్తుంది అంటే రిటర్న్ రెస్పాన్స్ని పంపిస్తుంది డివైస్కి, సర్వర్ అథెంటికేషన్ని పంపిస్తుంది. సో సర్వర్ అథెంటికేషన్లో ఏముంటుంది మనకి అంటే అథెంటికేషన్, సర్వర్ అథెంటికేషన్ ప్యాకెట్స్, సర్వర్ ఐడెంటిటీ అండ్ సిగ్నేచర్. సో వీటిని పంపించడం అనేది జరుగుతుంది రెస్పాన్స్గా సర్వర్. ఆ తర్వాత ఇక్కడ మనకి డివైస్ అనేది అథెంటికేషన్ ప్యాకెట్, క్లయింట్ యొక్క ఐడెంటిటీని అలాగే సిగ్నేచర్ని, మళ్ళీ క్లయింట్ అథెంటికేషన్ని సర్వర్కి పంపించడం జరుగుతుంది. సో ఈ రకంగా రెండు కూడా డివైస్ అండ్ సర్వర్ మధ్య కనెక్షన్ అనేది, సెక్యూర్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఫైనల్లీ చూడండి, మనకి ఛానల్ సెక్యూర్డ్ అని చెప్తున్నాం. సో ఫస్ట్ ఏమైంది, కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది డివైస్కి అండ్ సర్వర్కి మధ్య. వన్స్ సర్వర్ అనేది ఆ కనెక్షన్ని రిసీవ్ చేసుకున్న తర్వాత సర్వర్ అథెంటికేషన్ ప్యాకెట్స్ని, సర్వర్ యొక్క ఐడిని అండ్ సిగ్నేచర్ని డివైస్కి పంపిస్తుంది. సో డివైస్ ఏం చేస్తుంది, ఆ సర్వర్ యొక్క అథెంటికేషన్ ప్యాకెట్స్ని తీసుకొని ఇక్కడ క్లయింట్ యొక్క ఐడి అండ్ క్లయింట్ యొక్క సిగ్నేచర్ని, క్లయింట్ అథెంటికేషన్ని సర్వర్కి పంపిస్తుంది. సో ఈ రకంగా మనకి ఫైనల్లీ ఛానల్ అనేది సెక్యూర్డ్ అయింది. సో ఈ రకంగా మనకి సెక్యూర్డ్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. సో నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ వచ్చేసి యాక్సెస్ కంట్రోల్. సో యాక్సెస్ కంట్రోల్ అంటే ఏంటి అంటే డివైజెస్కి కొన్ని పర్మిషన్స్, ఫస్ట్ డివైస్ అనేది ఏం చేస్తుంది అంటే కొన్ని పర్మిషన్స్ గురించి చూస్తుంది. ఒకవేళ పర్మిషన్స్ అనేవి రాకపోతే డివైస్ రిసోర్సెస్ని యాక్సెస్ చేయలేదు అంటే పర్టికులర్గా కొన్ని పర్మిషన్స్ అనేవి గ్రాంటెడ్ అయ్యి ఉండాలి. సో ఇక్కడ చూడండి, యాక్సెస్ కంట్రోల్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ పర్మిషన్స్ ఫర్ ఏ connected IoT device that specify which users are granted access and the operations they are permitted to perform. So once అంటే మనకి కొన్ని పర్మిషన్స్ ఉంటే ఆ పర్మిషన్స్ యాక్సెస్ అయిన తర్వాతనే, ఆ పర్మిషన్స్ గ్రాంటెడ్ అయిన తర్వాతనే ఇక్కడ ఆ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయడానికి ఉంటుంది అని చెప్పొచ్చు. సో అది వచ్చేసి మనకి సెకండ్ ఎలిమెంట్ యాక్సెస్ కంట్రోల్. సో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మీకు, ఒక కంపెనీలో ఎవరెవరు ఉంటారు, ఫస్ట్ సిఈఓ, ఆ తర్వాత మేనేజర్ అండ్ ఆ తర్వాత ఎంప్లాయీస్ ఉంటారు. సో సిఈఓకి హయ్యర్ యాక్సెస్ అనేది ఉంటుంది, అంటే కంపెనీ పరంగా మొత్తం సిస్టమ్స్ పరంగా కంపెనీ పరంగా కూడా మొత్తం సిఈఓకి హయ్యర్ అథారిటీ, హయ్యర్ యాక్సెస్ అనేది ఉంటుంది. వేర్ యాజ్ మేనేజర్కి వచ్చేసరికి ఏంటి, సమ్ లిమిటెడ్ రిసోర్సెస్,
సమ్ లిమిటెడ్ సిస్టమ్స్కి మాత్రమే యాక్సెస్ అనేది ఉంటుంది. కొంచెం CEO కన్నా తక్కువ రిసోర్సెస్కి, కొన్ని లిమిటెడ్ రిసోర్సెస్కి మాత్రమే యాక్సెస్ అనేది ఉంటుంది. వేర్ యాజ్ ఎంప్లాయీస్కి వచ్చేసరికి ఏంటి, చాలా రేర్ పర్మిషన్స్ అనేవి ఉంటాయి యాక్సెస్ చేయడానికి. సో అలానే ఐఓటీ సిస్టంలో కూడా లెవెల్ని బట్టే యాక్సెస్ అనేది ఉంటుంది. సో పర్టికులర్ లెవెల్లో కొన్ని పర్మిషన్స్ అనేవి ఉంటే ఆ పర్మిషన్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తే మాత్రమే అది ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయగలుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి యాక్సెస్ కంట్రోల్ అని చెప్పొచ్చు. అంటే లెవెల్ని బట్టి మనకి పర్మిషన్స్ అనేవి యాక్సెస్ అవ్వడం జరుగుతుంది. సో ఒకవేళ పర్మిషన్స్ అనేవి యాక్సెస్ అవుతే మాత్రమే మనకి పర్టికులర్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి యాక్సెస్ కంట్రోల్ ఎలిమెంట్. అండ్ నెక్స్ట్ ఏంటి, డేటా సెక్యూరిటీ. సో డేటా సెక్యూరిటీ అంటే ఏంటి అంటే, ఒక 2 డివైజెస్ మధ్య సెక్యూర్డ్ ఛానల్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యాక రెండిటి మధ్య డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, సో సెక్యూర్డ్ డేటా ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు ఎవరైనా ఆ డేటాని తీసుకున్నా ఆర్ యాక్సెస్ చేసుకున్నా ఆ పర్సన్కి ఆ డేటా అనేది దేనికి సంబంధించింది ఏంటి అని చెప్పి అర్థం అవ్వకూడదు. సో అది అంటే ఎవరైనా హ్యాకర్ డేటాని యాక్సెస్ చేసుకున్నా కూడా డేటా అనేది ఎవరికీ అర్థం అవ్వద్దు. సో ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ యూజింగ్ ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్ అనే కాన్సెప్ట్ ద్వారా జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనము డేటాని హైడ్ చేయొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూడండి, డేటా సెక్యూరిటీ ఎన్ష్యూర్స్ రిలయబుల్ కమ్యూనికేషన్ అని చెప్తున్నాం. సో డేటా సెక్యూరిటీ అనేది రిలయబుల్ కమ్యూనికేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్ ఏంటి, ప్రైమరీ గోల్స్ ఆర్ టు మెయింటైన్ ది ప్రైవసీ ఆఫ్ యూజర్స్ అండ్ ద కాన్ఫిడెన్షియాలిటీ ఆఫ్ డేటా అని చెప్తున్నాం. సో దీని యొక్క ఈ డేటా సెక్యూరిటీ యొక్క ప్రైమరీ గోల్స్ వచ్చేసి ప్రైవసీ ఆఫ్ యూజర్స్, అలాగే డేటాని కాన్ఫిడెన్షియల్గా ఉంచడం, అంటే ప్రైవేట్గా సెక్యూర్గా డేటాని కాన్ఫిడెన్షియల్ మేనర్లో ఉంచడం. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ థింగ్. అండ్ లాస్ట్ వన్ ఏంటి అంటే, సో ఇదంతా కూడా మనకి డేటా ఎన్క్రిప్షన్ని యూజ్ చేసుకుని వర్క్ అవుతుంది. సో అదే లాస్ట్ పాయింట్ ఇక్కడ, ఇట్ కెన్ బి అచీవ్డ్ విత్ ద యూజ్ ఆఫ్ డేటా ఎన్క్రిప్షన్ అని చెప్తున్నాం. సో ఇప్పుడు మనం ఒక డయాగ్రామ్ చూద్దాం, అప్పుడు ఇంకా మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ సెండర్ ఉన్నాడు, సెండర్ డేటాని సెండ్ చేస్తున్నాడు. సో సెండ్ చేసిన డేటా అనేది యాక్చువల్గా ప్లెయిన్ టెక్స్ట్లో ఉంటుంది, ప్లెయిన్ టెక్స్ట్ డేటా. సో ఈ ప్లెయిన్ టెక్స్ట్ డేటాని విత్ ద హెల్ప్ ఆఫ్ యూజింగ్ పబ్లిక్ కీ, సో ఇక్కడ పబ్లిక్ కీ అనేది డేటాని ఎన్క్రిప్ట్ చేస్తుంది. సో డేటా అనేది ఎన్క్రిప్ట్ అయిన తర్వాత ఈ ప్లెయిన్ టెక్స్ట్ కాస్త ఎన్క్రిప్ట్ అయిన తర్వాత మనకి సైఫర్ డేటాలోకి మారుతుంది. సో ఒకవేళ హ్యాకర్ ఆర్ అటాకర్ ఈ సైఫర్ డేటాని యాక్సెస్ చేసుకున్నా కూడా, రిసీవ్ చేసుకున్నా కూడా వాళ్ళకి ఆ డేటా యొక్క మీనింగ్ అనేది అర్థం అవ్వదు. అంటే డేటా దేనికి సంబంధించింది ఏంటి అని చెప్పి అర్థం అవ్వదు. సో అటాకర్ ఇక్కడ ఏం చేయలేడు ఆ డేటాని. సో నెక్స్ట్ ఏంటి అంటే, డిక్రిప్షన్ ఆల్గరిథంని యూజ్ చేసుకొని రిసీవర్ మాత్రమే సైఫర్ డేటాని డిక్రిప్ట్ చేస్తాడు. సో ఇక్కడ చూడండి, విత్ ద హెల్ప్ ఆఫ్ యూజింగ్ ప్రైవేట్ కీ అంటే ఏంటి, ఇక్కడ డిక్రిప్షన్ అనే ఆల్గరిథంని యూజ్ చేసుకొని రిసీవర్ ఈ సైఫర్ డేటాని కాస్త డిక్రిప్ట్ చేసుకొని అర్థం చేసుకుంటాడు. సో ఈ రకంగా మనకి ఈ డేటా సెక్యూరిటీ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. సో ఏంటి అని అంటే, మన దగ్గర ఉన్న డేటా అనేది హ్యాకర్కి ఆర్ అటాకర్కి అర్థం అవ్వకుండా ఉండడానికి మనము ఈ ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ అనే కాన్సెప్ట్స్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి థర్డ్ ఎలిమెంట్. నెక్స్ట్ ఫోర్త్ ఎలిమెంట్ వచ్చేసి నాన్ రిపిటేషన్. సో నాన్ రిపిటేషన్ అంటే ఏంటి అంటే, సెండర్ ఒక మెసేజ్ని రిసీవర్కి సెండ్ చేస్తున్నాడు. సో ఆ తర్వాత రిసీవర్ ఏం చేస్తుంది, ఆ డేటాని రిసీవ్ చేసుకుంటుంది. సో ఇక్కడ చూడండి, నౌ సెండర్ కెనాట్ క్లెయిమ్ ది ఫ్యాక్ట్ దట్ ఐ హ్యావ్ నెవర్ ఫార్వర్డ్ ది మెసేజెస్ వన్స్ మెసేజ్ డెలివర్డ్ ఈస్ కన్ఫర్మ్డ్. ద రిసీవర్ ఇక్కడ రెస్పాండెంట్ కెనాట్ క్లెయిమ్ దట్ ఐ హ్యావ్ నెవర్ రిసీవ్డ్ ది మెసేజ్ అని చెప్తున్నా. సో వన్స్ సెండర్ ఇక్కడ డేటాని సెండ్ చేసిన తర్వాత ఇక్కడ నేను మెసేజ్ని ట్రాన్స్మిట్ చేయలేదు అని చెప్పి క్లెయిమ్ చేయదు సెండర్. అలాగే రిసీవర్ కూడా వన్స్ డేటాని రిసీవ్ చేసుకున్న తర్వాత, వన్స్ ఆ డేటాని రిసీవ్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత
రిసీవర్ కూడా ఓకే నేను డేటాని రిసీవ్ చేసుకోలేదు అని చెప్పి క్లెయిమ్ చేయడం అనేది ఉండదు. సో ఇది వచ్చేసి మనకి నాన్ రిపిటేషన్. అంటే ఏంటి అంటే నేను డేటాని సెండ్ చేయలేదు, నాకు డేటా అనేది రిసీవ్ అవ్వలేదు అని చెప్పి బ్లేమ్ చేసుకునే పాసిబిలిటీ అనేది మనకి ఈ నాన్ రిపిటేషన్ కాన్సెప్ట్లో ఉండదు. సో ఇక్కడ చూడండి, నాన్ రిపిటేషన్ గ్యారంటీస్ దట్ ఏ సెండర్ అండ్ రిసీవర్ ఆఫ్ డిజిట్ ఆర్ ఏ మెసేజ్ కెనాట్ రిపిటేట్ ది మెసేజ్ అండ్ దేర్ ఇన్వాల్వ్మెంట్ కమ్యూనికేషన్ అని చెప్తున్నాం. సో ఇది వచ్చేసి మనకి నాన్ రిపిటేషన్. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్. సో అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ అంటే ఏంటి అంటే రిసోర్సెస్ అనేవి కరెక్ట్ టైంకి ఆన్ టైంకి అవైలబుల్గా లేకపోతే మేజర్ ఇష్యూ అనేది ఫామ్ అవుతుంది. ఈవెన్ దో మనకి స్మార్ట్ టెక్నాలజీ ఉన్నా, ఎన్క్రిప్షన్ ఆల్గరిథం ఉన్నా, డేటా సెక్యూరిటీ ఉన్నా, యు ఆర్ హ్యావింగ్ ఎవ్రీథింగ్, బట్ రిసోర్సెస్ అవైలబుల్గా లేవు అంటే దెర్ ఈజ్ ఎ మేజర్ ఇష్యూ అని చెప్పొచ్చు. రిసోర్సెస్ లేనప్పుడు మనం సర్వీసెస్ని ఎలా ప్రొవైడ్ చేస్తాం కదా. సో రిసోర్సెస్ అనేవి ఖచ్చితంగా మనకి అవైలబుల్గా ఉండాలి. సో ఈ రిసోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటే మనకి టాస్క్ యొక్క ఎగ్జిక్యూషన్ స్పీడ్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది అని చెప్పొచ్చు. సో ఇది వచ్చేసి ఫస్ట్ పాయింట్. ఇక్కడ చూడండి, అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ ఎక్స్ప్లెయిన్స్ ది ఎగ్జిక్యూషన్ స్పీడ్ ఆఫ్ టాస్క్ అని చెప్తున్నా. అండ్ అలాగే నెక్స్ట్ ఏంటి, ఫర్ రియల్ టైమ్ అప్లికేషన్స్ రిసోర్సెస్ షుడ్ బి అవైలబుల్ ఆన్ టైమ్ ఆర్ ఎల్స్ ఇట్ కెన్ గ్యారంటీ మేజర్ ఇష్యూస్ ఇన్ ది సిస్టమ్. సో కరెక్ట్ టైంకి మనకి రిసోర్సెస్ అనేవి అవైలబుల్గా లేకపోతే మనకి అదొక మేజర్ ఇష్యూ అని చెప్పొచ్చు. సో ఈ క్లాస్లో మనం ఏమేమి డిస్కస్ చేసాం, ఎలిమెంట్స్ ఆఫ్ ఐఓటీ సెక్యూరిటీ. సో ఐఓటీ సెక్యూరిటీలో మనకి 5 ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. ఏంటేంటి, ఫస్ట్ వన్ వచ్చేసి అథెంటికేషన్, సెకండ్ వన్ వచ్చేసి యాక్సెస్ కంట్రోల్, థర్డ్ వన్ వచ్చేసి డేటా సెక్యూరిటీ, ఫోర్త్ వన్ వచ్చేసి నాన్ రిపిటేషన్, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్. సో అథెంటికేషన్ అంటే ఏంటి, ఫస్ట్ వన్ అంటే మనకి అథెంటికేషన్ అంటే సెక్యూర్డ్ కనెక్షన్ అనేది యూజర్కి అండ్ సర్వర్కి మధ్య ఎస్టాబ్లిష్ చేయడం. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ అథెంటికేషన్ అని చెప్తాం. సో ఈ అథెంటికేషన్ అనేది మెయిన్గా యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ని యూజ్ చేసుకుని జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి అథెంటికేషన్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, డివైస్కి సర్వర్కి మధ్య ఫస్ట్ ఎస్టాబ్లిష్ అవుతుంది కనెక్షన్. సో వన్స్ సర్వర్ అనేది కనెక్షన్ని రిక్వెస్ట్ని తీసుకున్న తర్వాత సర్వర్ అథెంటికేషన్ ప్యాకెట్స్ని, సర్వర్ ఐడిని, సిగ్నేచర్ని క్లయింట్కి పంపిస్తుంది, అంటే డివైస్కి. సో డివైస్ ఏం చేస్తుంది, ఆ సర్వర్ అథెంటికేషన్ని రిసీవ్ చేసుకుని రెస్పాన్స్ని, అథెంటికేషన్ ప్యాకెట్స్ని, క్లయింట్ యొక్క ఐడిని, సిగ్నేచర్ని, క్లయింట్ అథెంటికేషన్ని సర్వర్కి పంపించడం జరుగుతుంది. సో ఈ రకంగా మనకు ఒక సెక్యూర్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. సో ఇక్కడ చూడండి, ఛానల్ సెక్యూర్డ్ అని చెప్తున్నా. సో ఇది వచ్చేసి మనకి అథెంటికేషన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి, యాక్సెస్ కంట్రోల్. సో యాక్సెస్ కంట్రోల్ అంటే ఏంటి అంటే డివైజెస్కి కొన్ని పర్మిషన్స్ గురించి తెలిసి ఉండాలి. అంటే ఏంటి అంటే ఒకవేళ పర్మిషన్స్ అనేవి లేకపోతే డివైస్ రిసోర్సెస్ని యాక్సెస్ చేయలేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక కంపెనీలో సీఈఓ, మేనేజర్ అండ్ ఆ తర్వాత ఎంప్లాయీస్ ఉంటారు. సో సీఈఓకి ఫస్ట్ హయ్యర్ యాక్సెస్ అనేది ఉంటుంది కంపెనీ పరంగా, సిస్టమ్స్ పరంగా. వేరాజ్ మేనేజర్కి వచ్చేసరికి కొన్ని లిమిటెడ్ రిసోర్సెస్, సిస్టమ్స్కి మాత్రమే యాక్సెస్ అనేది ఉంటుంది. మేనేజర్ కన్నా ఇంకా ఎంప్లాయీస్కి చాలా రేర్ పర్మిషన్స్ అనేవి ఉంటాయి. సో ఈ రకంగా మనకి ఐఓటీ సిస్టంలో కూడా లెవెల్ని బట్టే యాక్సెస్ అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి యాక్సెస్ కంట్రోల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి డేటా సెక్యూరిటీ అంటే ఏంటి అంటే ఒక 2 డివైజెస్ మధ్య సెక్యూర్డ్ ఛానల్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యాక రెండింటి మధ్య కూడా సెక్యూర్గా డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అలా డేటా ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు హ్యాకర్ ఆర్ అటాకర్ ఎవరైనా డేటాని రిసీవ్ చేసుకున్నా కూడా ఆ డేటా అనేది ఎవరికి అర్థం అవ్వకుండా ఉండాలి. సో అందుకని చెప్పి మనము ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్ అనే కాన్సెప్ట్లని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మనకి ఈ డేటా సెక్యూరిటీ అనేది రిలయబుల్ కమ్యూనికేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. దీని యొక్క మెయిన్ గోల్స్ వచ్చేసి ఏంటి అంటే డేటాని కాన్ఫిడెన్షియల్గా ఉంచడం. సో ఇక్కడ చూడండి డయాగ్రామ్. సో ఫస్ట్ సెండ్ చేసిన డేటా అని ప్లెయిన్ టెక్స్ట్లో ఉంటుంది. సెండర్ సెండ్ చేసిన డేటా అనేది ప్లెయిన్ టెక్స్ట్లో ఉంటుంది. ఆ తర్వాత విత్ ద హెల్ప్ ఆఫ్ యూజింగ్ పబ్లిక్ కీ ద్వారా మన దగ్గర ఉన్న డేటా అనేది ఏ రకంగా మారుతుంది, సైఫర్ డేటాలోకి మారుతుంది. సో అప్పుడు అటాకర్ డేటాని తీసుకున్నా కూడా,
అంటే అటాకర్ డేటాని రిసీవ్ చేసుకున్నా కూడా అటాకర్కి ఆ డేటా అనేది అర్థం అవ్వదు, సైఫర్ డేటా అనేది అర్థం అవ్వదు. సో ఈ ఎన్క్రిప్టర్ రూపంలో ఉన్న డేటాని రిసీవర్ డిక్రిప్షన్ ఆల్గరిథంని యూజ్ చేసుకొని డిక్రిప్ట్ చేసుకుంటాడు, అప్పుడు ఆ టెక్స్ట్ని అర్థం చేసుకుంటాడు. సో ఈ రకంగా మనకి ఈ సెక్యూర్డ్ డేటా సెక్యూరిటీ అనేది యూజ్ అవుతుంది డేటా ట్రాన్స్ఫర్ అవ్వడానికి. అండ్ నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చేసి నాన్ రిపిటేషన్. నాన్ రిపిటేషన్ అంటే ఏంటి అంటే సెండర్ ఒక మెసేజ్ని ఆర్ ఒక ఇన్ఫర్మేషన్ని రిసీవర్కి సెండ్ చేసినప్పుడు రిసీవర్ దాన్ని రిసీవ్ చేసుకుంటుంది. సో వన్స్ రిసీవర్ దాన్ని రిసీవ్ చేసుకున్న తర్వాత సెండర్ ఆ డేటాని సెండ్ చేసిన తర్వాత సెండర్ నేను డేటాని సెండ్ చేయలేదు అని చెప్పి, రిసీవర్ నేను ఆ డేటాని రిసీవ్ చేసుకోలేదు అని చెప్పి ఒకదానిపై ఒకటి బ్లేమ్ చేసుకోకుండా ఉంటాయి. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ నాన్ రిపిటేషన్ అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్. సో ఏంటి ఇక్కడ రిసోర్సెస్ అనేవి మనకి కరెక్ట్ టైంకి ఆర్ ఆన్ టైంకి అవైలబుల్గా లేకపోతే ఇష్యూస్ అనేవి వస్తాయి. సో ఈవెన్ దో మనకి స్మార్ట్ టెక్నాలజీస్ ఉన్నా, ఎన్క్రిప్షన్ ఆల్గరిథమ్స్ ఉన్నా, డేటా సెక్యూరిటీ ఉన్నా, మనకి అన్నీ ఉన్నా, యు ఆర్ హ్యావింగ్ ఎవ్రీథింగ్, బట్ రిసోర్సెస్ అనేవి అవైలబుల్గా లేవు అంటే దెర్ ఈజ్ ఎ మేజర్ ఇష్యూ అని చెప్పొచ్చు. సో రిసోర్సెస్ లేనప్పుడు మనం సర్వీసెస్ని ఎలా ప్రొవైడ్ చేస్తాం కదా, సో సర్వీసెస్ని మనం ప్రొవైడ్ చేయలేం. సో అందుకని మనకి ఇక్కడ అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ ఎక్స్ప్లెయిన్స్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ టాస్క్ అంటున్నాం. అంటే మన టాస్క్ యొక్క ఎగ్జిక్యూషన్ స్పీడ్ అనేది కూడా ఫాస్ట్గా అవుతుంది మనకి రిసోర్సెస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. సో ఫర్ రియల్ టైమ్ అప్లికేషన్స్ రిసోర్సెస్ షుడ్ బి అవైలబుల్ ఆన్ టైమ్ ఆర్ ఎల్స్ ఇట్ కెన్ జనరేట్ ఏ మేజర్ ఇష్యూస్ ఇన్ ది సిస్టమ్ అని చెప్తున్నాం. ఒకవేళ రిసోర్సెస్ అనేవి కరెక్ట్ టైంకి లేకపోతే మనకి ఒక మేజర్ ఇష్యూ అనేది ఫామ్ అవుతుంది సిస్టంలో. సో ఇది వచ్చేసి మనకి ఎలిమెంట్స్ ఆఫ్ ఐఓటీ సెక్యూరిటీ టాపిక్. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.